హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దొండకాయ కర్రీ చేసుకోవడం ఎలా, దానికి కావాల్సినవి నేను ఒక హాఫ్ కేజీ దొండకాయలను కట్ చేసుకొని ఈ విధంగా పెట్టుకున్నాను. 2 టమాటాలు, ఒక పెద్ద సైజు ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లి పేస్ట్. స్టవ్ వెలిగించుకొని ఒక బాండి పెట్టుకోవాలి. బాండి పెట్టుకొని ఒక 2 పావులు ఆయిల్ వేసుకుని అందులో పోపు దినుసులు వేసుకోవాలి. శనగపప్పు, జీలకర్ర వేసుకున్నానండి. ఆయిల్ వేడయ్యాక మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాము. మరి కలుపుకుందాము. కలిపాక మూత పెట్టుకుందాము. ఒక 2 మినిట్స్ మగ్గనిద్దామండి. మగ్గాక చూద్దాం. ఒకసారి మూత తీసి చూద్దాము. ఈ విధంగా మగ్గాక ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయండి. ఒక 2 మినిట్స్ మగ్గనిద్దాము. పచ్చివాసన పోయి వరకు మగ్గించుకుందాము. మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ మగ్గాక చూద్దాం. మూత తీసి చూద్దాము. కలుపుకుందాము. ఈ విధంగా మగ్గాక మనం కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలు వేసుకుందామండి. కలుపుకున్నాను. మూత పెట్టుకున్నాను. ఒక 5 మినిట్స్ తర్వాత చూద్దాము. మూత తీసి చూద్దాము. ఇప్పుడు ఇందులో కర్రీకి సరిపడా సాల్ట్, 1.5 స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలి. కలిపాక చూద్దాము. మూత పెట్టుకుందాము. ఒక 5 మినిట్స్ మగ్గనిద్దామండి. మగ్గాక మూత తీసి చూద్దాము. ఈ విధంగా మగ్గాక మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకుందాము. వేసుకొని కలుపుకున్నాము. ఒక 5 మినిట్స్ తర్వాత చూద్దాం. మూత తీసి చూద్దాము. ఒకసారి కలుపుకుందాము. ఈ విధంగా కలుపుకున్నాక ఇప్పుడు సరిపడా కారం, కర్రీకి సరిపడా కారం ఒక 2 స్పూన్లు, వేయించుకున్న ధనియాల పొడి 1/2 స్పూన్ వేసుకొని కలుపుకోవాలి. కలిపాక చూద్దాం. ఈ విధంగా కలిపాక మూత పెట్టుకుందాము. ఒక 2 మినిట్స్ మగ్గనిద్దామండి. మగ్గాక చూద్దాము. మూత తీసి చూద్దాము. వావ్, టేస్టీ దొండకాయ టమాటా కర్రీ రెడీ అండి. ఈ విధంగా చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. అన్నంతోటి, చపాతీతోటి, రొట్టెతోటి చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. అంతేనండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మా నోటిఫికేషన్ మీకు వస్తాయి. థ్యాంక్ యూ వెరీ మచ్.